హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ శంషాబాద్ లో షూటింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ అంతా కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అసిస్టెంట్ కెమెరామ్యాన్ కి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. వాటర్ ట్యాంక్ సెట్ లో నదీ సీన్స్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో వాటర్ అంతా కూడా లీక్ అయిన పరిస్థితి. ఒక కెమెరామెన్ కి గాయాలైనట్టు తెలుస్తోంది. సెట్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. సెట్ ధ్వంసం కావడంతో భారీ నష్టం కూడా జరిగినట్టు అంచనా వేస్తున్నారు. హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ శంషాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో ఒకసారిగా వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ అంతా కూడా నీటితో నిండిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. అసిస్టెంట్ కెమెరామెన్ కి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు కూడా ఈ ఘటనలో గాయపడ్డట్టు తెలుస్తుంది. గాయపడ్డ వారిని ఎవరైతే గాయపడ్డారో వారిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వాటర్ ట్యాంక్ సెట్ లో నదీ సీన్స్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సెట్ అంతా ధ్వంసం కావడంతో భారీ నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ లో షూటింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ అంతా కూడా నీటితో నిండిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అందులో ఉన్నటువంటి అసిస్టెంట్ కెమెరామెన్ కి అక్కడ చేస్తున్నటువంటి షూటింగ్ లో అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్ గాయపడ్డారు. అంతేకాదు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు వాటర్ ట్యాంక్ సెట్ లో నదీ షూటింగ్స్ చేస్తుండగా ఆ సీన్స్ చేస్తుండగా షూటింగ్ లో ఒక్కసారిగా వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా నదీ ప్రవాహం కనిపిస్తోంది. సెట్ ధ్వంసం కావడంతో భారీ స్థాయిలోనే నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.